20 days లోపల తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కాన్సంట్రేట్గా వినండి. ఇంటర్మీడియట్ లోపల 450+ మార్క్స్ కనుక మీరు తెచ్చుకోవాలి అనుకున్నట్టయితే ఎలా తెచ్చుకోవాలి, అసలు తెచ్చుకోవడం పాసిబుల్ అవుతుందంటే నా దగ్గర ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే ఎస్, తెచ్చుకోవడం పాసిబుల్ అవుతుంది. 20 days లోపల 450+ మార్క్స్ తెచ్చుకోవచ్చు. మరి అలా తెచ్చుకోవాలి అనుకున్నట్టయితే మేము ఏం చేయాలి సార్? ఐపీ 2025 లోపల ఈసారి ఎటు తిరిగి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఒక బెస్ట్ మార్క్స్ని నేను తెచ్చుకోగలగాలి, నా దగ్గర టైం అంతా అయిపోయింది, ఉన్నదే 20 days, ఏం చేయాలి అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ పాస్ మార్క్స్ కావాలి సార్, పాస్ అవ్వాలంటే ఏం చదవాలి, ఇలా కూడా కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మొత్తానికి ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నా అంటే పిల్లలు, మీకు 450+ మార్క్స్ రావాలా అంటే మీరు ఏం చదవాలి, ఎలా చదవాలి, అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అండ్ మీకు వీటితో పాటు ఇంకొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ చెప్తున్నా, చాలా తక్కువ మంది చెప్తారు. మీకు ఎగ్జామ్ హాల్ లోపల మీరు ఎలాంటి విషయాలు ఫాలో అయినట్టయితే మీరు కొంచెం తక్కువ చదివినప్పటికీ కూడా, తెలియని క్వశ్చన్స్ వచ్చినప్పటికీ కూడా వాటికి కూడా మీరు ఆన్సర్ రాసేసి మీరు తక్కువ చదివిన దానికి ఎక్కువ మార్క్స్ని ఎలా తెచ్చుకోవాలి ఆ విషయాలు కూడా చెప్తాను పిల్లలు. కొంతమంది స్టూడెంట్స్ నేను ఇంతకుముందే చెప్పాను, పాస్ అవ్వడమే కష్టంగా ఉంది సార్, మాకు పాస్ మార్క్స్ రావాలంటే ఏం చేయాలి సార్, ఎలా చదవాలి సార్ అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళకు కూడా సొల్యూషన్ చెప్తాను. సో మొత్తానికి ఈ వీడియోలో ఎవ్రీబడి, ఇన్ని రోజులు మేబీ టైం వేస్ట్ అయి ఉండొచ్చు, మళ్ళీ చెప్తున్నాను, దిస్ 10 to 15 minutes వీడియో డెఫినెట్లీ ఇట్ విల్ చేంజ్ యూ మై డియర్ స్టూడెంట్స్. దట్స్ వై ఈ 10 to 15 minutes కూడా దయచేసి నెగ్లెక్ట్ చేయకండి, కాన్సన్ట్రేట్గా వినండి పిల్లలు. ఇన్ అండ్ అవుట్ ప్రతిదీ కూడా నేను మీకు చెప్తాను మీ బోర్డ్స్ గురించి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం నాన్న, ఏంటంటే న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి అండర్ గ్రాడ్యుయేట్ టెక్ డిగ్రీ లోపల అడ్మిషన్ కోసం, అది కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల అడ్మిషన్ కోసం ఎవ్రీ ఇయర్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారన్న, అదే ఎన్సాట్ ఎగ్జామ్. ఈ ఎన్సాట్ ఎగ్జామ్ ద్వారా న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ లోపల ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్ డాటా కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్లోనే 30% ఆఫ్ ది స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ లోపల అవకాశాలు వస్తున్నాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అదే 70% ఆఫ్ ది స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్లోనే అవకాశాలు అనేటువంటి వస్తున్నాయి. దీని ద్వారా రాజోర్పే కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, జూమ్ కార్ లాంటి టాప్ కంపెనీస్ లోపల ఇంటర్న్షిప్ చేస్తూ ఈవెన్ 30,000 స్టైపెండ్ పొందేటువంటి స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు పిల్లలు. అండ్ అంతేకాకుండా మన న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్లో చాలా మంది స్టూడెంట్స్ ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా సెలెక్ట్ అవుతున్నారు పిల్లలు. లైక్ మనకి థాయిలాండ్లో జరిగేటువంటి హార్వర్డ్ ఆసియా కాన్ఫరెన్స్ కావచ్చు, అండ్ యూరప్ ఈస్టోనియాలో జరిగేటువంటి వికీమీడియా హ్యాకథాన్ లాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా మనకి న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్టూడెంట్ సెలెక్ట్ అవుతున్నారు. న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఇంతలా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫాలో అయ్యేటువంటి అడ్వాన్స్డ్ కరికులం నాన్న. అండ్ ఈ అడ్వాన్స్డ్ కరికులాన్ని కూడా ఎవరు తయారు చేస్తారంటే పిల్లలు, ఎవరు డిజైన్ చేస్తారంటే పిల్లలు, టాప్ టెక్ లీడర్స్ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళే సొంతగా సిలబస్ని తయారు చేస్తారు పిల్లలు, ఈ అడ్వాన్స్డ్ కరికులాన్ని. అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి ఫ్యాకల్టీస్ లోపల ఎక్కువ మంది ఫార్మర్ టెక్ లీడ్సే పనిచేస్తారు పిల్లలు. టాప్ కంపెనీస్కి సంబంధించినటువంటి ఫార్మర్ టెక్ లీడ్స్ లైక్ మేక్ మై ట్రిప్ కావచ్చు, గూగుల్ కావచ్చు, సిస్కో కావచ్చు, స్విగ్గీకి సంబంధించినటువంటి ఫార్మర్ టెక్ లీడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళే టీచింగ్ కూడా చేస్తారు. కాబట్టి మీకు అలాంటి టాప్ కంపెనీస్ లోపల జాబ్ రావాలి అన్నట్టయితే మీకు ఈజీగా అయిపోతుంది పిల్లలు, ఎందుకంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు షేర్ చేస్తారు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే చాలా కాలేజెస్ అనేటువంటివి సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోడింగ్ స్టార్ట్ చేస్తారు. బట్ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో అలా కాదు పిల్లలు, ఎన్ఎస్టీ స్టూడెంట్స్ అనేటువంటివి స్టార్ట్ కోడింగ్ ఫ్రమ్ డే 1. మీకు డే 1 నుంచి మీకు న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో కోడింగ్ అనేటువంటిది నేర్పిస్తారు పిల్లలు. ఇకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎన్సాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది మిగిలిన ఎగ్జామ్తో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు. బేసిక్స్ అదేవిధంగా యాప్టిట్యూడ్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు పిల్లలు మీకు. మీరు న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేసేటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావచ్చు, ప్రాక్టీస్ కిట్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉంటాయి. వీటిని మీరు ఫాలో అయితే సరిపోతుంది పిల్లలు, మీకు మంచి మార్క్స్ అనేటువంటి వస్తాయి పిల్లలు. మీకు ఎంత మంచి మార్క్స్ వచ్చినట్టయితే ఈ ఎన్సాట్ ఎగ్జామ్ లోపల మీకు అంత ఎక్కువ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ అనేటువంటి చేస్తారు పిల్లలు. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ అనేటువంటి స్టార్ట్ అయిపోయింది ఎన్సాట్ ఎగ్జామ్కి. మార్చి 20 వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది పిల్లలు. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మార్చి 26కి ఉంటుంది. అండ్ అందరికీ ఐఐటీస్ లోపల, ఎన్ఐటీస్ లోపల, ట్రిపుల్ ఐటీస్ లోపల సీట్ రావాలంటే చాలా కష్టం. మనం అదర్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇది వన్ ఆఫ్ ది గ్రేట్ ఆపర్చునిటీ పిల్లలు. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇకపోతే మన యాక్చువల్ టాపిక్లో కనుక మనం ఎంటర్ అయినట్టయితే
ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రతి పాయింట్ నీ ప్రిపరేషన్ని, నీ గురించి మాట్లాడుతున్న ఎస్పెషల్లీ నీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం లోపల ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేట్గా నోట్ చేసుకో. ఫస్ట్ క్వశ్చన్, అసలు ఏం చదవాలి సార్? సింపుల్ ఆన్సర్, అందరికీ తెలిసినటువంటి ఆన్సరే, మీరు చాలాసార్లు వినుంటారు. లాస్ట్ 10 ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చాలా 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 క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి మీకు మంచి మార్క్స్ రావడం లోపల. ఎందుకంటే ఇంటర్మీడియట్ లోపల, అది కూడా ఫైనల్ ఎగ్జామ్స్ లోపల ఎవ్రీ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ని రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. అందుకనే లాస్ట్ 10 ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ని ప్రాపర్గా ప్రిపేర్ అయినట్టయితే సరిపోతుంది. కొంతమంది ఏం చెప్తారంటే పిల్లలు, ఫ్యాకల్టీ, మీరు తెలంగాణ స్టూడెంట్స్ కదా, తెలంగాణకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపేర్గా, మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపేర్గా అని చెప్తారు. బట్ మై సజెషన్, తెలంగాణ స్టూడెంట్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అయినా కూడా మీరు తెలంగాణ సంబంధించినటువంటి లాస్ట్ 10 ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లాస్ట్ 10 ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని రెండింటిని ప్రిపేర్ అవ్వండి. రెండింటి లోపల 90% ఆఫ్ ది క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి, అవే క్వశ్చన్స్ ఉంటాయి, ఇద్దరికి సిమిలర్గా ఉంటాయి. బట్ 10% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటివి కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి. సో అవి చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. 90% ఆఫ్ ది క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతాడు, అది మీరు అందరూ చదువుతారు. బట్ ఆ 10% ఆఫ్ ది క్వశ్చన్స్ కూడా మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ చదవాలి. అలా చదవాలంటే మీరు రెండు, ఏపీ అండ్ తెలంగాణ, రెండింటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి మీరు ఖచ్చితంగా ఫాలో అనేటువంటి అవ్వాలి. సార్ మరి ఎలా పాస్ అవ్వాలి సార్? సింపుల్ ఆన్సర్ చెప్తానన్నా, కాన్సన్ట్రేట్గా విను. అండ్ ఒక రియాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, మీరు ఏ పబ్లికేషన్స్ అయినా ఫాలో అవ్వచ్చునన్నా, ప్రతి పబ్లికేషన్ లోపల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కొన్ని ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని ఫాలో అయితే సరిపోతుంది. సార్ ఈ పబ్లికేషన్ మంచిది కాదు, ఆ పబ్లికేషన్ మంచిది కాదు, ఇవన్నీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి. నేను అన్ని పబ్లికేషన్కి సంబంధించినటువంటి బుక్స్ని రెఫర్ చేశాను, చూశాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటేనే ఈ లాస్ట్ 10 ఇయర్ క్వశ్చన్స్. ఇవే క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతారని బుక్ రాసే వాళ్ళకు కూడా తెలియదు అని మీరు అనుకుంటే పొరపాటు. అన్ని పబ్లికేషన్స్ వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోపల ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇంక్లూడ్ చేశారు. 90% ఆఫ్ ది క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పబ్లికేషన్స్లో కూడా అవే క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఒక 10% డిఫరెన్స్ ఉంటాయి అంతేగాని అన్ని పబ్లికేషన్స్ లోపల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మీకు కొన్ని స్పెషల్ క్వశ్చన్స్ ఇస్తారు. అవి అన్ని పబ్లికేషన్స్లో సేమే ఉంటాయి పిల్లలు 90% ఆఫ్ ది కేసెస్లో. సో మీరు పాస్ అవ్వాలంటే ఏ పబ్లికేషన్స్నైనా వాడచ్చు, ఏ పబ్లికేషన్కి సంబంధించిన బుక్నైనా వాడచ్చు పిల్లలు. ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే బేబీ బుల్లెట్ బుక్ ఉంటుంది పిల్లలు, ఎంత ఉంటుంది, 70 రూపీస్ ఉంటుంది. ఓకే, దాన్ని మీరు ఫాలో అయినట్టయితే డెఫినెట్గా పక్కాగా పాస్ అవుతారు. బట్ టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి అన్నట్టయితే మీకు నేను చెప్పినటువంటి ఇప్పుడు బుక్ అనేటువంటిది ఏది ఉందో అది మీకు వర్కౌట్ అవ్వదు పిల్లలు. టాప్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా లాస్ట్ 10 ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం మనం ప్రిపేర్ అవ్వాలి పిల్లలు. చాలా చాలా ఇంపార్టెంట్. సార్ ఏం చదవాలి అనే దానిపైన మాకు ఒక ఐడియా వచ్చింది. సార్ ఇప్పుడు చెప్పండి మేము ఎలా చదవాలి? ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాం పిల్లలు, కాన్సన్ట్రేట్గా నోట్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయాలు ఎవరైతే 1 డే ముందు ప్రిపేర్ అవుతారో వాళ్ళ గురించి మాత్రం నేను చెప్పట్లేదు పిల్లలు. వాళ్ళు ఏదో 4 ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుతారు, వాళ్ళు ఏంటంటే పాస్ అవ్వడమే గగనం, పాస్ అయితే సరిపోతుందని వాళ్ళు ప్రిపేర్ అవుతారు. బట్ మీరు అలా కాదు కదా, మీకు టైం ఉంది. ఒక 10 డేస్ కావచ్చు, 20 డేస్ కావచ్చు, మీకు టైం ఉంది. సో మీరు మాత్రం పొరపాటును కూడా బట్టి కొట్టకండి. ఎందుకంటే బట్టి కొట్టినట్టయితే మీకు ఎగ్జామ్ హాల్ లోపల ఆన్సర్ అనేటువంటిది గుర్తుకు రాదు. ఇది రియాలిటీ. సబ్జెక్ట్ని యాడ్ చేస్తూ టచ్ చేస్తూ సబ్జెక్టివ్ వేలో చదవండి. కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచుకోండి. అప్పుడే మీకు క్వశ్చన్స్కి ఆన్సర్ అనేటువంటివి ఎగ్జామ్ హాల్లో గుర్తుంటాయి. ఇంకో విషయం ఏంటంటే సబ్జెక్ట్ బాగా చెప్పేటువంటి ఫ్యాకల్టీ దగ్గర ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా వాళ్ళు క్వశ్చన్ చెప్పిన తర్వాత జాగ్రత్తగా విని ఆ క్వశ్చన్ నీకు అర్థమైన తర్వాత, అది ఎంత పర్సెంట్ అయినా, అట్లీస్ట్ ఒక 50% అయినా క్వశ్చన్ మీకు అర్థమైన తర్వాత అప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి పిల్లలు. ప్రతి క్వశ్చన్ని మినిమం 3 times ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ అనేటువంటి చేయాలి, మినిమం 3 times. సో ఈ 3 times ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఆ క్వశ్చన్ వదిలిపెట్టేసి నెక్స్ట్ ఎగ్జామ్కి ముందు రోజు, ప్రతి ఎగ్జామ్కి మధ్యలో మీకు గ్యాప్స్ అనేటువంటి వస్తాయి. అది 1 డే కావచ్చు, 2 డే కావచ్చు. సో 1 or 2 days ముందు మీరు ఏవైతే చదివారో వాటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ అనేటువంటి చేయాలి. ఇలా చేస్తే సరిపోతుంది, మీకు ఖచ్చితంగా గుర్తుకుంటాయి పిల్లలు.
లేదనుకున్నట్టయితే ఊరికే బట్టి కొట్టినట్టయితే మీకు అసలు గుర్తుండదు. సో అలా ఎప్పుడు కూడా చదవకండి. సో ఇవి రెండు క్లియర్ అయ్యాయా పిల్లలు? ఏం చదవాలి, పాస్ మార్క్స్ తెచ్చుకోవడం ఎలా, అదేవిధంగా ఎలా చదవాలి. ఇంకొన్ని క్వశ్చన్స్ మీకు క్లారిఫై చేస్తా, కాన్సన్ట్రేట్గా వినండి పిల్లలు. సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి సార్? నేను మీకు కొన్ని వీడియోస్ అనేటువంటివి ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి 8 మార్క్స్, అదేవిధంగా 4 మార్క్స్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ఫిజిక్స్కి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించినటువంటి 8 మార్క్స్, అదేవిధంగా 4 మార్క్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను యూట్యూబ్ లోపల. అండ్ కొన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్, కొన్ని పబ్లికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అనేటువంటి చేస్తాను పిల్లలు. మీరు వెళ్ళి కింద డిస్క్రిప్షన్ లోపల టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో దాంట్లో మీరు జాయిన్ అయ్యేటైతే మీకు ఆ పబ్లికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అన్నీ పంపిస్తాను. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటన్నిటిని ప్రాక్టీస్ చేసినట్టయితే సరిపోతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రైట్ ఎవ్రీబడి. ఇప్పుడు చెప్పిన వాటికంటే కూడా ఇంకా ఇంపార్టెంట్ కొన్ని విషయాలు అనేటువంటి చెప్తాను. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఎంత కష్టపడి ప్రిపేర్ అయినప్పటికీ కూడా మీరు ఎగ్జామ్ హాల్ లోపల 3 అవర్స్ మీకు వచ్చినటువంటి ఆన్సర్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. లేదు మీరు ఎగ్జామ్లో ప్రాపర్గా రిప్రజెంట్ చేయకపోయినట్టయితే మీకు మార్క్స్ వస్తాయా? రావు. అండ్ గుర్తుపెట్టుకోండి పిల్లలు, మనం ఎంత చదివామా అనే దానికంటే కూడా మనం చదివిన దాన్ని ఎంత బ్యూటిఫుల్గా మనం ఆన్సర్ షీట్ పైన రిప్రజెంట్ చేస్తామో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు బాగా అద్భుతంగా రిప్రజెంట్ చేసినట్టయితే మంచి మార్క్స్ అనేటువంటి వస్తాయి డెఫినెట్గా. సార్ అద్భుతంగా రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే చెప్తాను, కాన్సన్ట్రేట్గా నోట్ చేసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి పిల్లలు. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పిల్లలు, హ్యాండ్ రైటింగ్. మనం ఎగ్జామ్ హాల్ లోపల ఆన్సర్ షీట్ పైన రాసేటువంటి ఆన్సర్ ఎప్పుడు కూడా నీట్గా రాయాలి. మనకి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఆన్సర్ని మనం పర్ఫెక్ట్గా రాసినప్పటికీ కూడా అది ఎగ్జామినర్కి అర్థం అవ్వకపోతే మనకి మార్క్స్ పడవు. మనకి ఎక్స్ట్రాడినరీగా మనకి రైటింగ్ రావాల్సినటువంటి అవసరం లేదన్న, మనకి ఎగ్జామినర్కి అర్థమయ్యే విధంగా నీట్గా రాస్తే అయిపోతుంది, కొట్టివేతలు లేకుండా. ఎవరికైనా అర్థం కావాలి. సో అలా రాయడానికి ప్రయత్నించండి పిల్లలు. ఎందుకంటే ఎగ్జామినర్కి ప్రతి ఆన్సర్ని చదివి ప్రతి పాయింట్ని చదివి కరెక్షన్ చేసేంత టైం ఉండదు. చాలా తక్కువ టైం లోపల ఎక్కువ పేపర్స్ కరెక్షన్ చేస్తారు. ఇదే మనకి అడ్వాంటేజ్. మనకి బాగా వచ్చు అనుకుందాం, మనం ప్రతి పాయింట్ కూడా నీట్గా రిప్రజెంట్ చేసి డయాగ్రామ్స్ బాగా వేసినట్టయితే మంచి మార్క్స్ పడతాయి. అండ్ మనకి కొన్ని పాయింట్స్ రానప్పటికీ కూడా, అంత పర్ఫెక్ట్గా ఆన్సర్ చదవకపోయినప్పటికీ కూడా ఫస్ట్ 4-5 పాయింట్స్ మనం నీట్గా రిప్రజెంట్ చేసి డయాగ్రామ్ కొంచెం బాగా వేసి మిగిలిన పాయింట్స్ నార్మల్గా ఏదో ఒకటి మనకు తెలిసింది రాసినా కూడా, ఆన్సర్కి రిలవెంట్గా లేనిది రాసినా కూడా మనకి మార్క్స్ పడడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. అందుకనే హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఓకే, సో ఫస్ట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా హ్యాండ్ రైటింగ్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడు ఎగ్జామ్ సెంటర్ లోపల మీరు ఏం రాయాలి అంటే పిల్లలు, ఆన్సర్స్ లోపల మీరు సెక్షన్ వైజ్గా ఆన్సర్స్ అనేటువంటివి రాయాలి. అయితే మీరు సెక్షన్ ఏని ఫస్ట్ రాయండి. అంటే ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయినా, లేదంటే ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయినా, లేదంటే ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయినా కూడా ఏదో ఒక వాటినే ఫస్ట్ చూజ్ చేసుకొని వాటిని మాత్రమే ఫస్ట్ రాయండి. దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి. అంతేకాని ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాసిన తర్వాత డైరెక్ట్గా 11th క్వశ్చన్కి ఆన్సర్ ఇలా మాత్రం రాయకండి పిల్లలు. ఎందుకంటే ఎగ్జామినర్ దగ్గర ఒక షీట్ ఉంటుంది, ఆన్సర్ షీట్, పాయింట్ వైజ్గా. ఈ పాయింట్స్ కనుక ఉన్నట్టయితే మనకేంటి మార్క్స్ అనేటువంటి వేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఒక 2-3 పాయింట్ రఫ్గా అలా చూసేసి. సో మీరేం చేస్తారంటే ఎగ్జామినర్ మన ఏదైతే ఆన్సర్ రాస్తామో దాన్ని ప్రాపర్గా చదివేటువంటి అవకాశం ఎగ్జామినర్కి ఇవ్వద్దు. ఒకవేళ మనం కనుక ఫస్ట్ క్వశ్చన్ తర్వాత 11 క్వశ్చన్ని మనం రాసినాం అనుకో, అప్పుడు ఏం చేస్తాడంటే ఎగ్జామినర్ మనకి ఫస్ట్ ఆయన దగ్గర ఆన్సర్ ఉంటే సీక్వల్గా ఉంటాయి కదా ఆన్సర్స్ అన్ని కూడా, మనం డైరెక్ట్ 11 క్వశ్చన్ రాస్తాం కాబట్టి ఆయన ఏం చేస్తారంటే 11th క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి ఆయన పర్ఫెక్ట్గా ఆన్సర్ చెక్ చేస్తాడు, కరెక్ట్గా రాసినామా లేదనేటువంటిది. ఎందుకంటే మనం ఆర్డర్ వైజ్గా రాయలే కదా, ఆయన దగ్గర ఆర్డర్ వైజ్గా ఉంటుంది. సో ఆయన ఆర్డర్ వైజ్గా చెక్ చేసుకుంటూ వెళ్తాడు. ఫస్ట్ క్వశ్చన్ చూస్తాడు, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇలా ఉన్నాయనుకోండి ఆన్సర్ కరెక్ట్ చేస్తూ వెళ్తాడు. లేదు ఫస్ట్ క్వశ్చన్ తర్వాత 11th క్వశ్చన్ దగ్గర ఉందనుకోండి ఆన్సర్, సో ఆయన 11th క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి ఏం రాశాడో, 11th క్వశ్చన్ రాసాడో కరెక్ట్గా రాశాడు అనేటువంటి చూస్తాడు. సో అంత టైం మనం ఎగ్జామినర్కి ఇవ్వకుండా ఉండాలంటే మనం సెక్షన్ వైజ్గా రాయాలి. ఇంకా చెప్పాలంటే బాగా వచ్చినటువంటి సెక్షన్ని ఫస్ట్ రిప్రజెంట్ చేయి పిల్లలు, దాని తర్వాత నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళండి.
ఓకేనా, వీలంత వరకు ఆర్డర్ వైజ్గా రాయడానికి ట్రై చేయండి. ఒక క్వశ్చన్ దగ్గర ఇంకెక్కడదో ఇంకో క్వశ్చన్ తీసుకొచ్చి దానికి ఆన్సర్ ఎప్పుడు రాయకండి పిల్లలు, ఆర్డర్ వైజ్గా రాయడానికి ట్రై చేయండి. సో అప్పుడే మనం ఎగ్జామ్ని కొంచెం బోల్తా కొట్టచ్చు, ఈవెన్ మనకి 2-3 పాయింట్లు రాంగ్ అయినా కూడా. ఇంకో వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిల్లలు, డోంట్ లీవ్ ఎనీ సింగిల్ క్వశ్చన్. ఒక్క సింగిల్ క్వశ్చన్ కూడా మీరు అస్సలు మిస్ చేయకండి. చాయిస్ని వదిలిపెట్టేసండి, కానీ ఏదైనా రాలేదు అనుకోండి దాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి పిల్లలు. చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్. మీకు కొంచెం ఇంపార్టెంట్ విషయాలు కొన్ని చెప్తా పిల్లలు. మ్యాథమెటిక్స్ ఉన్నాయి, మీకు ఒక క్వశ్చన్కి వచ్చిన క్వశ్చన్స్ అన్ని రాసేస్తారు, ఒక క్వశ్చన్కి మీకు ఆన్సర్ అయిపోయింది రాదు, ఒక 2 స్టెప్పులు మాత్రమే వస్తాయి. ఆ 2 స్టెప్స్ని ఖచ్చితంగా మీరు ఆన్సర్ షీట్ పైన రాయండి. ఒక్క స్టెప్ కూడా మనకి మార్క్ ఉంటుంది, 2 స్టెప్లకు కూడా మార్క్స్ ఉంటాయి. లేదు మీకు ప్రాసెస్ మొత్తం గుర్తులేదు, బట్ ఆన్సర్ మాత్రం ఐడియా ఉంది, ఒక ఆన్సర్ని మాత్రమే రాయండి మ్యాథ్స్ లోపల, దానికి కూడా మీకు పాయింట్స్ అనేటువంటి వేస్తారు పిల్లలు. ప్రతి దానికి మార్క్స్ అనేటువంటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెటర్ రైటింగ్ ఉంది పిల్లలు, లాంగ్వేజెస్లో మనకి లెటర్ రైటింగ్ ఉంటుంది కదా. సో లెటర్ రైటింగ్ లోపల డేట్ వేసినందుకు కూడా మార్క్స్ ఇస్తారు పిల్లలు, ఓన్లీ బాడీ రాసినందుకు కూడా మార్క్స్ ఇస్తారు. సో ప్రతిదీ మనకి లెఫ్ట్ సైడ్లో ఏది రాయాలి, రైట్ సైడ్లో ఏది రాయాలి, బాడీ లోపల ఏది రాయాలి, ఓకే. సో రెస్పెక్టెడ్ సార్ అని రాసినందుకు కూడా మనకి మార్క్స్ అనేటువంటి పడతాయి. సో అందుకనే ప్రతిదీ కూడా మీకు వచ్చింది ఖచ్చితంగా ఆన్సర్ షీట్ పైన రిప్రజెంటేటివ్ చెయ్యండి. ఈవెన్ కొన్ని వాటికి నీకు ఆన్సర్ రాయకపోయినా కూడా మంచి హ్యాండ్ రైటింగ్, ఓకేనా, కొన్ని వాటికి ఆన్సర్ రాకపోయినా కూడా మంచి హ్యాండ్ రైటింగ్తోని ఫస్ట్ వచ్చినాయని రాసిన తర్వాత లాస్ట్కి రాసేటువంటి ప్లేస్ లోపల దానికి రిలవెంట్ ఆన్సర్ ఏదైనా రాయండి తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల ఏదైనా ఒక రియాక్షన్ వచ్చింది పిల్లలు, ఉర్జ్ రియాక్షన్ వచ్చింది, బట్ నీకు ఉర్జ్ రియాక్షన్ గుర్తులేదు, ఫిట్టింగ్ రియాక్షన్ రాయి, లేదంటే ఉర్జ్ ఫిట్టింగ్ రియాక్షన్ రాయి, ఖచ్చితంగా దానికి హాఫ్ మార్క్ అయినా పక్కా వేస్తాడు పిల్లలు. సో మీరు ఆన్సర్ రాకపోతే దాన్ని అస్సలు వదిలేయకండి. సమ్టైమ్స్ కొందరు పాస్ అవ్వలేని స్టూడెంట్స్ ఉంటారు, 30 మార్క్స్ వరకు మీకు వచ్చినాయి మొత్తం రాస్తారు, ఇక మిగిలిన నాకేం రాదని వదిలిపెడతారు. సో అస్సలు వదిలిపెట్టకండి పిల్లలు. మిగిలిన రాని క్వశ్చన్స్ అన్నిటి కూడా రాయండి. మిగిలిన వాటిలో హాఫ్ ఆఫ్ మార్క్స్ వేసైనా కూడా మీకు 35 మీకు మార్క్స్ వేసి మిమ్మల్ని పాస్ చేస్తారు ఖచ్చితంగా. ఎగ్జామినర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని పాస్ చేయడానికే చూస్తారు, మీకు ఎక్కువ మార్క్స్ ఇవ్వడానికే చూస్తారు. సో అందుకనే మీరు ఎప్పుడు కూడా ఒక్క ఆన్సర్ని కూడా అస్సలు లీవ్ చేయకండి పిల్లలు. ఫస్ట్ మై బెస్ట్ సజెషన్ 2 మార్క్స్ క్వశ్చన్తోని స్టార్ట్ చేయండి, ఎందుకంటే వాటికి ఆన్సర్స్ చాలా సింపుల్గా ఉంటాయి. మనకి తక్కువ టైం లోపల మనం ఆన్సర్ అనేటువంటి రాయొచ్చు పిల్లలు, ఫటాఫట్ కంప్లీట్ అనేటువంటి చేసుకోవచ్చు. మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేటువంటి బూస్ట్ అవుతుంది. లేదు అనుకున్నట్టయితే ఇంకా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఎక్కువ వర్కౌట్ అయ్యేది ఏంటంటే పిల్లలు 2 మార్క్స్ కంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ని ఫస్ట్ రాయండి. ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి ప్రతి సబ్జెక్ట్ లోపల ఒక 10 ఒక 11 ఇంపార్టెంట్, మాక్సిమం 15 ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే పక్కా కంప్లీట్ అనేటువంటి చేస్తారు. సో ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, వాటిని ప్రాపర్గా ఆన్సర్ అనేటువంటి రాయండి, డయాగ్రామ్స్ వేయండి, నీట్గా పాయింట్ వైజ్ అనేటువంటి రాయండి, అసలు కొట్టివేతలు ఉండద్దు. మీరు ఫస్ట్ వచ్చింది రాసినట్టయితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకేనా. ఎస్ నేను 8 మార్క్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను, అప్పుడు ఒక ధైర్యం వస్తుంది, 60 మార్క్స్ నా చేతిలో ఉన్నాయి. నెక్స్ట్ ఆన్సర్ రాస్తారు కదా, వాటి రాసేటప్పుడు మీకు టెన్షన్ ఉండదు, ప్రాపర్గా మీరు రాస్తారు పిల్లలు, కొంచెం కాన్ఫిడెన్స్ అనేటువంటి వస్తుంది, ఓకేనా పిల్లలు. కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, వీటిలో మాత్రం మనకు ఖచ్చితంగా కాన్సెప్ట్స్ అనేటువంటి ప్రిపేర్ అవ్వాల్సిందే. డయాగ్రామ్స్తో పాటు మీరు ఇంకా ఆ కాన్సెప్ట్స్ని కనుక మీరు బాగా అటెంప్ట్ చేసినట్టయితే పిల్లలు ఇంకా మంచి మార్క్స్ అనేటువంటి పడతాయి. సో మీకు కొంచెం డయాగ్రామ్స్ టచ్ ఉన్నటువంటి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా దానికి డయాగ్రామ్స్ వేయండి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లోపల, మంచి మార్క్స్ పడతాయినా మనకి. సో ఎగ్జామ్లో చూడగానే ఈ పిల్లోడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అని అర్థం చేసుకుని మంచి మార్క్స్ అనేటువంటి వేస్తాడు. అండ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడితే పిల్లలు మీరు గ్రామర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ పిల్లలు, గ్రామర్ చాలా ఇంపార్టెంట్ మనకి గ్రామర్. సో ఇక్కడే మీకు మార్క్స్ అనేటువంటి డిసైడ్ అవుతాయి. గ్రామర్ ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వాల్సిందే, దీంట్లో ట్రిక్స్ ఉండవు, ఏముండవు, ఏ బొంద ఏది వర్కౌట్ అవ్వదు, గ్రామర్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. తెలుగు అయినా కావచ్చు, ఇంగ్లీష్ అయినా కావచ్చు, సాంస్క్రిట్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ లెటర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్, పక్కా మార్క్స్ వస్తే పక్కా లెటర్ రైటింగ్ వస్తుంది కాబట్టి 2-3 లెటర్ రైటింగ్స్ని రోజుకో లెటర్ రైటింగ్ని ప్రాక్టీస్ చేయండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి పిల్లలు. అన్నిట్లో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది పిల్లలు, ఓకేనా. ఒకటే మనకి 3-4 టైప్స్ ఆఫ్ మనకి లెటర్ రైటింగ్స్ అనేవి ఉంటాయి. సో అవి ప్రాక్టీస్ చేసినట్టు మీకు పక్కా 10 మార్క్స్ అనేవి మీ చేతిలో ఉంటాయి, మీ జేబులో ఉంటాయి. పద్యాలు కూడా తెలుగు లోపల, సాంస్క్రిట్ లోపల పద్యాలు కూడా మహా అయితే ఒక 4-5 ఇంపార్టెంట్ పద్యాలు ఉంటాయి. పద్యాలు వాటికి తాత్పర్యం రాయమని ఇస్తారు కదా, సో అవి ఫస్టే ప్రిపేర్ అయి ఉండండి, ఎందుకంటే ఇవి ఖచ్చితంగా వచ్చేటువంటివి, అసలు మిస్ అనేటువంటి అవ్వకండి పిల్లలు. గ్రామర్, అదేవిధంగా లెటర్ రైటింగ్ అండ్ పద్యాలు మీరు లాంగ్వేజెస్ చదువుకుంటప్పుడు. మ్యాథ్స్ అయితే ఫార్ములాస్, ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఖచ్చితంగా మనం కాన్సెప్ట్స్ అండ్ డయాగ్రామ్స్ అనేటువంటి బాగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల అయితే కెమిస్ట్రీ లోపల మీరు రియాక్షన్స్ అనేటువంటి బాగా ప్రాక్టీస్ చేయాలి, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి బాగా రియాక్షన్స్ అనేటువంటి ఉంటాయి కాబట్టి. ఓకే పిల్లలు, సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో ఎవ్రీబడి. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫాలో అయినట్టయితే పిల్లలు డెఫినెట్గా
యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. 450+ మార్క్స్ రావడానికి చాలా చాలా ఈజీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సార్ నేను బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, నాకు ఏమైనా సజెషన్ చేయండి, టిప్స్ చెప్పండి, సార్ నాకు ఈ చాప్టర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, ఈ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటి వీడియోలు మీకు కావాలి అన్నా కూడా కింద కమెంట్ బాక్స్లో పెట్టినట్టయితే నేను ఖచ్చితంగా దానిపైన వీడియో చేస్తాను ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.